Please just tell me if I'm tell me if I'm tell me if I'm fine. Tell me if I'm tell me if I'm tell me if I'm ఫ్రెండ్స్ అలాగే మీరు వచ్చేసరికి టెలిగ్రామ్ గ్రూప్లో అయితే జాయిన్ అవ్వండి. ఇక్కడ వచ్చేసరికి హెచ్డి క్లారిటీలో వీడియోస్ అలాగే దానికి వాడే పిక్చర్స్ కూడా నేను ఎక్కడైతే అప్లోడింగ్ అయితే చేస్తాను. XML లింక్స్ కూడా ఇక్కడైతే మీకు అయితే ప్రొవైడ్ చేస్తాను. అలాగే మీరు వచ్చేసరికి ఇన్స్టాగ్రామ్లో కూడా అయితే ఫాలో అవ్వడానికి అయితే ట్రై చేయండి. ఇది వచ్చేసరికి మన పేజ్ అకౌంట్ అనేది ఈ విధంగా అయితే కనబడుతుంది. మీకు ఏ డౌట్స్ వచ్చినా ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేస్తే నేను డెఫినెట్లీ అయితే రిప్లై ఇస్తాను. ఈ 2 లింక్స్ అనేది కింద డిస్క్రిప్షన్ అయితే ప్రొవైడ్ చేస్తాను. అక్కడ నుంచి అయితే జాయిన్ అయితే అవ్వండి. ఇప్పుడు వచ్చేసరికి వీడియో ఏ విధంగా చేయాలంటే చూద్దాం. ఫ్రెండ్స్ ఇప్పుడు వీడియో అయితే చూసారు కదా, ఆ విధంగా మీ మొబైల్లో మీ ఫొటోస్తో వీడియో అనేది ఏ విధంగా అయితే ఎడిట్ చేయాలో ఈ వీడియోలో అయితే నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎండింగ్ వరకు అయితే చూడండి. వీడియో కనుక నచ్చితే ఒక లైక్ అయితే చేయండి. అలాగే మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూసినట్టయితే కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. ఇప్పుడు లేట్ చేయకుండా వీడియో అనేది ఏ విధంగా ఎడిట్ చేయాలో చూద్దాం. దానికోసం మీ మొబైల్లో ఉన్న ఎలైట్ మోషన్ అప్లికేషన్ అయితే ఓపెన్ చేస్తే ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా అయితే డిస్ప్లే అవుతుంది. మీ దగ్గర ఎలైట్ మోషన్ అప్లికేషన్ కావాలనుకుంటే మోడిఫిక్ అనేది మన ఇన్స్టాగ్రామ్లో నాకు మెసేజ్ చేస్తే నేను డైరెక్ట్గా లింక్ అనేది మీకు సెండ్ చేస్తాను. ఇప్పుడు వచ్చేసరికి ఈ విధంగా ఓపెన్ చేసుకున్నాక కింద ప్రాజెక్ట్స్ అయితే మీరు క్లిక్ చేస్తే మీరు ఇంపోర్ట్ చేసుకున్న ప్రిసెట్స్ ఏవైతే ఉంటాయో అక్కడ డిస్ప్లే అవుతాయి. ఈ 2 ప్రిసెట్ లింక్స్ అయితే డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అక్కడ నుంచి అయితే ఇంపోర్ట్ చేసుకోండి. ఇంపోర్ట్ చేసుకున్న అలాగే XML లింక్స్ కావాలనుకుంటే మన టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. అక్కడైతే మీకు అవైలబుల్గా అయితే ఉంటాయి. ఇప్పుడు వచ్చేసరికి ఫస్ట్ అనేది సాంగ్ బీట్ మార్క్ బెస్ట్ అన్నది అయితే ఓపెన్ అయితే చేయండి. ఓపెన్ చేస్తే ఈ విధంగా సింగిల్ ఫోటోతో ఈ విధంగా యానిమేషన్ అయితే వస్తుంది. నెక్స్ట్ బీట్ మార్క్స్ అయితే వస్తుంది. మీరు ఫస్ట్ అనేది ఈ ఫోటోని అయితే రీప్లేస్ చేసుకోండి మీ యొక్క ఫోటోతో. అది ఏ విధంగా చేయాలంటే కింద ఉన్న ఈ ఫోటో లేయర్ ఏదైతే ఉన్నదో ఆ లేయర్ మీద ట్యాప్ చేసి కలర్ అండ్ ఫిల్ ఆప్షన్ మీద ట్యాప్ ఇచ్చి ఈ నెంబర్ కనబడుతుంది కదా దీని మీద ట్యాప్ చేస్తే మీ గ్యాలరీలోకి అయితే వెళ్తుంది. మీ ఫోటో ఎక్కడైతే ఉన్నదో ఫోల్డర్ సెలెక్ట్ చేసుకుని ఆ ఫోటోని అయితే సెలెక్ట్ చేసుకోండి. నేను వచ్చేసరికి ఈ ఫోటోని అయితే యాడ్ చేసుకుని పైన ప్లస్ సెకండ్ మీద అయితే ట్యాప్ చేయండి. ఈ విధంగా అయితే యాడ్ అయితే అవుతుంది ఫోటో అనేది అక్కడ వచ్చేసరికి. ఇప్పుడు నెక్స్ట్ అనేది 5 సెకండ్స్ దగ్గరికి అయితే వచ్చేసి కింద ఉన్న గ్రీన్ కలర్ ప్లస్ సెకండ్ మీద ట్యాప్ చేసి వీడియోలాకి అయితే వచ్చేసి ఇక్కడ మీరు ఏదైతే ఫుల్ స్క్రీన్లో పిక్చర్స్ యాడ్ చేయాలనుకుంటున్నారో ఆ పిక్చర్ని అయితే ట్యాప్ ఇచ్చి టాప్ రైట్ కార్నర్లో 3 డాట్స్ మీద ట్యాప్ ఇచ్చి ఫుల్ కాంపోజిషన్ ఏరియా సెట్ చేసుకుంటే ఫోటో అనేది ఫుల్ స్క్రీన్ అవుతుంది. ఈ విధంగా అయినాక నెక్స్ట్ బీట్ మార్కర్కి అయితే వచ్చి ఎక్స్ట్రా బార్ని అయితే ట్రిమ్ చేయండి. ఈ విధంగా ఎండింగ్ వరకు మీరు కూడా ఫుల్ స్క్రీన్లో పిక్చర్స్ అయితే యాడ్ చేసుకోండి. నేను కూడా అదే విధంగా అయితే యాడ్ చేసి వీడియోని అయితే స్కిప్ చేస్తున్నాను. ఈ విధంగా మీరు కూడా ఎండింగ్ వరకు ఫుల్ స్క్రీన్లో పిక్చర్స్ అయితే యాడ్ చేసుకున్నాం కదా. మనం వచ్చేసరికి వీటికైతే మనం షేక్ ఎఫెక్ట్స్ అయితే పేస్ట్ చేయాలి. అది ఏ విధంగా పేస్ట్ చేయాలంటే సింపుల్గా బ్యాక్ అయితే వచ్చేసి షేకర్ ప్రిసెట్ అయితే ఓపెన్ అయితే చేస్తే మీకు ఇక్కడ వచ్చేసరికి సింగిల్ ఇమేజ్తో సింగిల్ ఎఫెక్ట్ అయితే ఉంటుంది. అలాగే 2 లేయర్స్ CC ఎఫెక్ట్స్ అయితే ఉంటాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇమేజ్ లేయర్ మీద అయితే ట్యాప్ చేసి కింద కనిపిస్తున్న ఆప్షన్స్లో ఎఫెక్ట్స్ ఆప్షన్ మీద ట్యాప్ ఇచ్చి 3 డాట్స్ మీద ట్యాప్ ఇచ్చి కాపీ ఎఫెక్ట్స్ మీద ట్యాప్ చేస్తే ఎఫెక్ట్స్ అనేది కాపీ అవుతాయి. ఈ విధంగా అయినాక బ్యాక్ అయితే వచ్చేసి ఏదైతే వీడియో చేస్తారో అదైతే ఓపెన్ అయితే చేసి ఫొటోస్ ఎక్కడైతే యాడ్ చేసుకున్నామో మనం వచ్చేసరికి 5 సెకండ్స్ దగ్గరికి అయితే వచ్చేసి ఇక్కడ నుంచి ఎండింగ్ వరకు ఎన్ని పిక్చర్స్ అయితే మనం యాడ్ చేసుకున్నామో ప్రతి పిక్చర్కి కూడా ఈ ఎఫెక్ట్ అనేది పేస్ట్ అయితే చేయాలి. ఇమేజ్ లేయర్ మీద క్లిక్ చేసి ఎఫెక్ట్స్ ఆప్షన్ మీద ట్యాప్ ఇచ్చి 3 డాట్స్ మీద ట్యాప్ ఇచ్చి పేస్ట్ ఎఫెక్ట్ మీద అయితే క్లిక్ చేయండి. ఈ విధంగా అయితే ఎఫెక్ట్ అనేది యాడ్ అవుతుంది. ఈ విధంగానే నెక్స్ట్ పిక్చర్స్ కూడా టోటల్గా అనేది యాడ్ చేస్తుంది. ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. అలాగే మన ఛానల్లో ఉన్న ఇన్స్టాగ్రామ్ గ్రూప్ కూడా అయితే ఉన్నది, దాన్ని కూడా అయితే ఫాలో చేయండి. లింక్ వచ్చేసరికి డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేస్తాను. ఈ విధంగా అయితే కంప్లీట్గా అయితే షేక్ ఎఫెక్ట్స్తో ఫొటోస్కి అయితే కంప్లీట్ అయింది. ఇప్పుడు మీరు ఒకవేళ CC ఎఫెక్ట్స్ యాడ్ చేయాలనుకుంటే బ్యాక్ అయితే వచ్చేసి షేకర్ ప్రిసెట్ అయితే ఓపెన్ అయితే చేసి లెఫ్ట్ సైడ్ కనబడుతున్న లేయర్స్ ఆప్షన్స్లో ఫస్ట్ 2 లేయర్స్ని ఈ విధంగా సెలెక్ట్ అయితే చేసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ విధంగా అయితే సెలెక్ట్ చేసుకుని కనిపిస్తున్న ప్లస్ సెకండ్ మీద ట్యాప్ చేసి కాపీ 2 లేయర్స్ ఆప్షన్ మీద ట్యాప్ చేస్తే లేయర్స్ అనేది కాపీ అయినాక బ్యాక్ అయితే వచ్చేసి ఏదైతే వీడియో చేస్తున్నారో అది ఓపెన్ చేసి సింపుల్గా ప్లస్ సెకండ్ మీద ట్యాప్ చేసి పేస్ట్ 2 లేయర్స్ అయితే క్లిక్ చేస్తే ఆ లేయర్స్ అనేది యాడ్ అయితే అవుతాయి. ఈ విధంగా వచ్చేసరికి మీకు అనేది ఎండింగ్ వరకు కూడా ఎండింగ్లో లిటిల్ బిట్ ఎక్స్టెన్షన్ అయితే ఉంటాయి, అక్కడ వచ్చేసరికి రిమూవ్ అయితే చేసుకోండి. చూసారు కదా, వీడియో అయితే సింపుల్గా అయితే అయ్యింది.
నేను వీడియో అయితే ప్లే చేసి పెట్టట్లేదు. వీడియో మీరు చూడాలనుకుంటే మా టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. అక్కడైతే హెచ్డీ క్లారిటీలో వీడియోస్ అలాగే ఫొటోస్ కూడా అప్లోడ్ అయితే చేస్తాను. ఇప్పుడు ఏ విధంగా సేవ్ చేయాలంటే పైన షేర్ ఆప్షన్ మీద ట్యాప్ చేసి వీడియోలో మీకు నచ్చిన రెజల్యూషన్ అనేది సెట్ చేసుకొని కింద గ్రీన్ కలర్ ఎక్స్పోర్ట్ ఐకాన్ అయితే ట్యాప్ చేయండి. ఇదైతే మన గ్యాలరీలోకి అయితే ఎక్స్పోర్ట్ అవుతుంది. సో ఇది ఫ్రెండ్స్ వాళ్ళ వీడియోస్ సరికి ఈ వీడియో మీకు నచ్చండి అయితే ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి అయితే షేర్ అయితే చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.